మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొల్పుతుంది. మైనంపల్లి వర్సెస్ మర్రి రాజశేఖర రెడ్డి వర్గీయుల మధ్య బాహాబాహీగా అక్కడ పరిస్థితి నడుస్తోంది. మొదట అల్వాల్లో మొదలైన గొడవ తర్వాత మల్కాజ్గిరి వరకు చేరింది. మల్కాజ్గిరి సెంటర్లో తేల్చుకుందామంటూ బీఆర్ఎస్ నేతలు సవాళ్లు చేశారు. కార్యకర్తలతో మల్కాజ్గిరి సెంటర్కి మైనంపల్లి హనుమంతరావు చేరుకున్నారు. రోహిత్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి అంతా చాలా ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టినట్లుగా తెలుస్తుంది. అక్కడ భారీగా కార్యకర్తలు చేరుకోవడంతో, ముఖ్య నాయకులు కార్యకర్తలు చేరుకోవడంతో ఒకసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని వారందరినీ కూడా చెదరగొట్టినట్లుగా సమాచారం. ప్రతినిధి మధునడి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒకసారి అక్కడ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం మనం. మధు, ఏంటి మల్కాజ్గిరిలో పరిస్థితి ఏంటి? చాలా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకు. విజువల్స్లో చూసినా కానీ భారీగా అక్కడికి నాయకులు కార్యకర్తలు చేరుకున్న నేపథ్యంలో గొడవ ఎటువైపు దారితీస్తుంది? అసలు కంట్రోల్ అయ్యే సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తుందా? ఒక ప్రోగ్రామ్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నుంచి ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి బీర్ల ఐలయ్య అక్కడికి చేరుకున్నారు. మల్కాజ్గిరి ఈ ప్రాంతానికి సంబంధించి అల్వాల్ ప్రాంతంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి వచ్చారు. స్థానిక కార్పొరేటర్ కూడా అక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్ కూడా అటెండ్ అయ్యారు. కాకపోతే బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్తకి ప్రోటోకాల్ ఇవ్వలేదు అనేటువంటిది అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం చెప్పి ఒకరిపైన ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది. సో దాని తర్వాత జరిగినటువంటి కార్యక్రమాల్లో పోలీసులు ఇరు వర్గాలని, అటు బీఆర్ఎస్ కార్యకర్తలని ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇద్దరిని చెదరగొట్టారు. ఇద్దరిని అక్కడ పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు ఇరు పార్టీ శ్రేణులకు సంబంధించి. తర్వాత ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత మల్కాజ్గిరికి సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు తర్వాత రోహిత్ ఇద్దరు అక్కడికి చేరుకొని కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆనంద్ బాగ్ సంబంధించి గుండా నిరంజన్ స్థానికంగా ఉండేటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆయన సమక్షంలో అక్కడే నిలబడి కొద్దిసేపు పరిస్థితిని సమీక్షించారు, తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. వీళ్ళందరూ రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి రీచ్ అయ్యారు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు, మళ్ళీ ఒకరికొకరు పరస్పరం దాడులు చేసుకోబోతున్నారా అనేటువంటిది పెద్ద చర్చనీయాంశం కావడంతో దీనిపైన కాస్త ఆసక్తి నెలకొంది. మల్కాజ్గిరి రాజకీయాల్లో చాలా రోజుల నుంచి అక్కడ వైరుధ్యం ఉంది. మల్కాజ్గిరిలో గతంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మైనంపల్లి హనుమంతరావు ఆయన ఉన్నారు. కానీ తర్వాత మొన్న జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి రాజశేఖర రెడ్డి చేతిలో మైనంపల్లి హనుమంతరావు ఓటమి చవి చూశారు. సో ఇవన్నీ సర్వసాధారణం, ఓటమి గెలుపు. కానీ అక్కడ ఈ ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ మారారు వీళ్ళు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి కాస్త ఉద్రిక్తత కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అంతా అదుపులో ఉంది. పోలీసుల సమక్షంలోనే ఆ పోలీసులంతా కూడా అక్కడ అందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కాకపోతే ఎప్పుడేం జరుగుతుందో, ఉదయం దాడులు చేశారు, ఒకరిపైన ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. కాబట్టి ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రాము యాదవ్ అనేటువంటి వ్యక్తి పైన బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త ఆయన పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు. రైట్, మొత్తం మీద మల్కాజ్గిరి సెంటర్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చాలా ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి వచ్చారు, వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే నాయకుల వరుస ఈ సవాళ్లు ప్రతి సవాళ్లతో మధ్యలో కార్యకర్తలు కొంత నలిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు పార్టీలకు సంబంధించినటువంటి హైకమాండ్స్ ఈ విషయంలో కొంత చొరవ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైనా సమస్య ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగినా సరే అనేక మంది కార్యకర్తలు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నాయకుల యొక్క శబ్దాలతో రేపు నష్టపోయిన తర్వాత చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకత్వాలు ఈ విషయంలో ఫోకస్ చేయాలి.